ఒక భార్యకి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడని చాలా రకాలుగా వ్యక్తపరచచ్చు, కానీ నాకు ఈ కస్టమర్ని చూసాక అనిపించింది ఇలాగే వ్యక్తపరచాలని. సో మా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఏం చెప్పారంటే, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ మా మిస్సెస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నానని చెప్పారు. సో నేను అనుకున్నాను, సరే సార్ దాంట్లో ఏముంది, చాలా ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి మన దగ్గర, సో అందులో ఏదైనా మీరు గిఫ్ట్ చేయొచ్చు అంటే, లేదు లేదు సార్ ఒక కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్ కావాలి, ఎందుకంటే నేను ఆర్మీలో వర్క్ చేస్తాను. సో నేను పక్కనున్నా లేకపోయినా తన పర్ఫ్యూమ్ వాడినప్పుడల్లా కూడా నేను ఉన్నానే ఫీలింగ్ కావాలి తనకని చెప్పారు. సో నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది, ఎందుకంటే లైక్ దానికోసం ఒక కస్టమర్కి ఆ పర్ఫ్యూమ్ సజెస్ట్ చేశాను. సో ఈ పర్ఫ్యూమ్ మా దగ్గర లేదండి, జనరల్గా మా దగ్గర ఆయిల్గా ఉంది తప్ప పర్ఫ్యూమ్గా లేదు. సో సార్ ఎప్పుడైతే అలా చెప్పారో వెంటనే నేను ఏం చేశానంటే, సార్ ఓకే సార్ అని చెప్పి ఈ పర్ఫ్యూమ్ తయారు చేసి పెట్టాను. చూసారు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా, లేడీస్ కోసం తయారు చేసిన పర్ఫ్యూమ్లో ఉన్న గొప్పతనమే అదండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫ్రెష్ అయిన వెంటనే ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్న తర్వాత అది ఈవినింగ్ దాకా మీ బాడీ మీద ఉన్నప్పుడు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ మీరు ఎంతైతే ఆస్వాదిస్తారో ఆ ఇచ్చిన వ్యక్తిని కూడా అంతే గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో నాకు చాలా ఎమోషనల్ అని కనిపించింది సార్ చెప్పిన వెంటనే. సో సార్కి వాళ్ళు డిస్పాచ్ చేస్తారా, ఆయనకు ఆల్రెడీ టెస్ట్ ఇచ్చాను ఇలాంటి టెస్ట్. సో ఆయనకి నచ్చే, వాళ్ళ మిస్సెస్కి నచ్చే మళ్ళీ ఈ పర్ఫ్యూమ్ తయారు చేయించుకున్నారు. సో ప్రతిదాన్ని డబ్బుతో చూడకండి, ప్రతిసారి ఎమోషనల్గా కూడా చూడండి. ఎందుకంటే బాటిలింగ్ కానీ పర్ఫ్యూమ్ కానీ అన్నీ కూడా రెగ్యులర్గా దొరికే వాటిని తీసుకెళ్ళి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకండి. మీకంటే ఒక యూనిక్ స్మెల్ పెట్టుకుని బెస్ట్గా ప్రజెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పర్ఫ్యూమ్స్ కావాలంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా, ధుని పర్మనాలయం, ప్రగతి నగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.